అయితే సార్ ముందుగా ఏమన్నాడు కేటీఆర్ ముఖ్యమంత్రి గారిని ఏమన్నాడు? ఉమ్. ఏతుల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి. రెడ్డి ఉమ్. రెన్యూ మీరు మధ్యలో రెగ్యులర్ మాట్లాడండి. రెగ్యులర్ రేవంత్ రెడ్డి కాదు, రెన్యువల్ రేవంత్ రెడ్డి. దివానాగాళ్ళు ఉమ్. అవలాగాళ్ళు. కానీ కానీ సార్ కానీ అంటే మీరు అంటే ఆయన అన్నాడు మేము రైతు బంధు ఇవ్వము అని అంటే రైతు బంధు ఇవ్వము అని అంటున్నారు ఈ ప్రతిపక్ష పనులు, ఇవ్వకపోకుండా ఉండడానికి మేమేమైనా దివానగలమా అన్నాడు ఆయన. అది కూడా మీరు కూడా గుర్తు చేసుకోండి ఒకసారి. ఇవ్వకపోవడానికి అన్నాడు, అదే ఇస్తున్నాం కదా. ఇవ్వలేదు కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు అనమాట. అయితే ఇంకొక ఛాలెంజ్ ఏం చేసిండు, 100%. 100% చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు కదా. చూపిస్తే తప్పుకుంటాడా మరి? ఆ తప్పుకోవడానికి మరి మీరు ఛాలెంజ్ చేసాడు కాబట్టి ఆ ఛాలెంజ్ మీరే స్వీకరించాలి. స్వీకరించేది ఆయన సార్. ఛాలెంజ్లు స్వీకరించడానికి కల్వకుంట్ల తారక రామారావుకి అంత సీన్ లేదు. ఈజ్ అన్ ఇన్ఫాంట్ బేబీ, ఈజ్ అన్ ఫెయిల్డ్ పాలిటీషియన్, ఈజ్ అన్ కాపీ క్యాట్. ఓకే, అర్థమైంది కదా? మళ్ళీ చెప్తా, ఈజ్ అన్ ఫెయిల్డ్ పాలిటీషియన్, ఇన్ఫాంట్ బేబీ ఇన్ పాలిటిక్స్ అండ్ ఈజ్ అన్ కాపీ క్యాట్. ఆయనకు సవాల్ చేసే స్థాయి లేదు. ఆయన సవాల్ని స్వీకరించాలంటే మేము అవసరం లేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి దాకా వద్దు, మేము అవసరం లేదు. మా దగ్గర ఎన్ఎస్యుఐ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఇంకొక నెల 2 నెలలు అయితే కొత్త సభ్యత్వాలు నమోదవుతాయి. వాళ్ళకు 2 నెలలు చెప్తాం కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది అనేది. ఎన్ఎస్యుఐ సభ్యత్వం జరిగినాక 2 నెలల వాళ్ళ తర్వాత వాళ్ళకి సభ్యత్వాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంటని చెప్తాం. వాళ్ళే స్వీకరిస్తారు ఆ సవాళ్ళను. ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ఆయన రాజీనామా చేసి రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటాడు కదా. మరి నేను ఈ యోయో వేదికగా సాక్ష్యాలు చూపిస్తా. ఒక్క ఊరు అడిగిండు కదా ఆయన, ఎక్కువ అడగలే కదా, ఒక్క ఊరు అడిగిండు. సరే ఆయన ఏమన్నాడు, కొండారెడ్డిపల్లి అవన్నీ ముఖ్యమంత్రి గారిని అన్నాడు కదా. ఆయనకు ముఖ్యమంత్రి స్థాయి అవసరం లేదు సార్. మా ఊర్లో మా దగ్గర దేవరకద్ర నియోజకవర్గం, మహుసన్ రెడ్డి ఎమ్మెల్యే, మేము ఛాలెంజ్ తీసుకుంటున్నాం. నాకు తెలిసినంత వరకు నేను చేసిన ఛాలెంజ్ అంటే మా ఎమ్మెల్యే గారి నోటీస్ లేకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నా. మా మహుసన్ రెడ్డి జిఎంఆర్ గారి నోటీస్ లేకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా మాటే మా ఎమ్మెల్యే గారి మాట. 100% 100% మొత్తం ఊరు మొత్తం ఎంతమంది లబ్ధిదారులు, ఎంతమంది ఉంటే అంతమంది. ఉట్టిగా కాదు, ఉట్టిగా ఏదో గాళ్ళ లెక్కలు చేసేసినాం అయిపోయింది అని లేదు. అడిగితే 100% ఏంటి ఫ్లెక్స్ పెట్టారు అక్కడ? ఫ్లెక్స్ కాదు, ఒక్కొక్కరికి ఎంత భూమి ఉంది, ఎంత రుణం ఉంది, ఎప్పుడు రుణం పొందిరు, ఎంత రుణమాఫీ జరిగింది డీటెయిల్డ్గా. ఆ రోజు అక్కడ అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతిపక్షంకి వెళ్ళి ఉంటే ఎక్కువ ఇట్లానే తారక రామారావు లాగా ఎగిరెగిరి పడ్డాడు. ఎగిరెగిరి పడితే ఈ ఆకుకు అంత లేదు, ఉత్తాకిది, ఇది విస్తరాకు కాదు ఎంగిలాకని రుజువు చేయాలి కాబట్టి, ప్రజల ముందు చులకన కావద్దు కాబట్టి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో అతికిచ్చినాం. ఇది మొత్తం దేవరకద్రలో 100% ప్రతి ఊర్లో అతికిచ్చినాం. 100% అయినటువంటి ఊళ్ళో సక్సెస్ చేశారు. ఆయన ఒక ఊరు అడిగిండు, డెప్త్ కొద్దు, డెప్త్ కొద్దు, ఇంకా మన డెప్త్ నేను పోస్తా. ఆయన ఒక ఊరు అడిగిండు, ఒక ఊర్లో ఆయన కొండారెడ్డిపల్లి అన్నాడు. ఆయనకు అంత సీన్ లేదని చెప్తున్నా. ఆయనకు అంత సీన్ లేదు. మా జిఎంఆర్ గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఊరునే నేను ప్రామాణికంగా 100% చూపిస్తున్నా. ఇక బొమ్మని రాజకీయాలు బంద్ చేసుకొని పోయి సిరిసిల్ల కాకపోతే ఏడ కూర్చుంటాడు కూర్చో. అయితే ఎందుకు కాపీ క్యాట్ అన్నా అంటే, ఈ మధ్య తారక రామారావు మాట్లాడుకుంటా చాలా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగానే ఈ బ్రహ్మాండంగా అనే పదం చాలా వాడుతున్నాడు ఈ మధ్య. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు బాగా వినండి. తమ్ముళ్ళు బ్రహ్మాండంగా మనం చేసుకున్నాం. ఈ బ్రహ్మాండంగా అనే పదం కేటీఆర్ గారిది కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి స్పీచ్లని ఇన్ఫ్లుయెన్స్ అయి వాడే ఇది. ఈ బ్రహ్మాండం అన్నప్పుడు ముందు వెనుక కాంటెక్స్ట్ చూడండి, సంబంధం లేకుండా వాడేస్తాడు ఈ పదాన్ని. తర్వాత ఈ మధ్య అసలు కల్వకుంట్ల తారక రామారావు సాటి ఎమ్మెల్యేలను ముట్టుకోనికనే ఇష్టపడాడు. మీరు ఆ వీడియోలు చూసారు కదా? ఎప్పుడు చూశారు కదా? మనుషుల్ని ముట్టుకోనికనే ఇష్టపడని కల్వకుంట్ల తారక రామారావు ఈ మధ్య బాగా హద్దులు చేసుకుంటాడు.
ఎవరిని కనిపిస్తే వాళ్ళని హగ్గులు చేసుకుంటుండు. ఏందయ్యా కల్వకుంట్ల తారక రామారావు ఇంత మారిపోయింది, అసలు హగ్గులు చేసుకుంటుండు, అసలు ఏంటిది అందరిని హగ్ చేసుకుంటుండు అంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఈ వ్యాధి. ఇంకా నయమైన ముద్దులు పెడతలేడు, నెత్తి మీద చేతులు పెట్టడం, బుగ్గన ముద్దులు పెట్టడం, ఆయనకు ఆ వ్యాధి ఉంది. ఈయన ఇప్పుడిప్పుడు మొదలవుతుంది, ఏమైందంటే త్వరలో కూడా ఒకటే కదా, అదే త్వరలో వస్తుంది అది. సో ఆయన హగ్గులు చేసుకుంటుండు కానీ ఆయన బుగ్గలు నిమిరి హగ్గులు చేసుకుంటుండే, నేను ఇప్పుడు హగ్గులు మొదలు పెట్టిండు, తొందరలో బుగ్గలు నిరుముతాడు ఈయన. అర్థమైంది కదా. తర్వాత ఈ జూబ్లీహిల్స్ ఇదంతా ఏందో ఇట్లా 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 ఇప్పుడు నేర్చిండు. రేవంత్ రెడ్డి గారు ఉండి ఎందుకు తిప్పుతున్నావు అట్లా అని అడిగిండు. వచ్చి ఇట్లా మనం తిప్పితే అస్సలే అంటే ఇంకా తిప్పుండ్రి అన్నాడు. డేట్లు చూసిన ఎప్పటి నుంచి తిప్పుతున్నాడు ఈయన ఇట్లా అని. పక్కన మన దగ్గర ఇప్పుడే విజయ్ గారు అని ముఖ్యమంత్రి అవుతాడు తమిళనాడు, ఆయన మొదలుపెట్టిండు ఇప్పుడు, ఆయన చూసి ఈయన మొదలుపెట్టిండు ఈడ. తర్వాత ఇప్పుడు మాట్లాడిండు కదా, ఈరోజు మాట్లాడిండు కదా, అదైన తత్వం కాదు. నేను ఏదో మాస్గా మాట్లాడిన అనుకుంటుండు, మాస్గా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారి నైజాం అది. అంటే ఇది రాదా ఇప్పుడు ఆయన మాట్లాడిండు, అదేమన్నా మాస్ లాగా అనిపించిందా మీకు? మాస్ లాగా అనిపించిందా? సో ఏంది అంటే తారక రామారావు ఇస్ అనే కాపీ క్యాట్ సార్. ఆయనకి ఏం స్వంతంగా ఆయనకంటూ ఏం ఉండదు, అంత కాపీ కొట్టుడే. ఒకవేళ రవాణా మీరు ఒక వారం రోజులు కనుక ఆయన వెంబడి తిరిగిరు అనుకో, మీరు ఏమేమి స్పెషల్గా చూస్తారో మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేసి ఇక మీలాగా మారిపోతాడు. సో ఎవరిని ఎక్కువ చూస్తాడో వాళ్ళలాగా మారిపోతాడు అంతే. ఆయనకంటూ సొంతంగా విధానం అంటే ఏం లేదు. తారక రామారావు ఎప్పుడన్నా మాస్గా మాట్లాడడం విన్నారా మీరు? ఎప్పుడన్నా విన్నారా? ఈ మధ్య మొదలుపెట్టిండి ఏం తెలుసా, రోజు రాత్రికి రేవంత్ రెడ్డి గారు వీడియోలు చూస్తున్నట్టున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, ఏం ప్రోగ్రాములు చేసిండు, ఎట్లా మాట్లాడిండు, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళిండు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా అప్రోచ్ అయ్యిండు, ఇవన్నీ రోజు రాత్రికి చూస్తున్నట్టున్నాడు. గయ్య తీసుకొచ్చి పొద్దున స్క్రీన్ల మీద చూపిస్తున్నాడు. సో ఈయన తారక రామారావు గారు ఏవో మాట్లాడుతున్నాడు కదా సార్, రైతు డిక్లరేషన్ చేసిండు అని. ఆయన స్థాయిని మించి మాట్లాడుతున్నాడు. ఆయన రాహుల్ గాంధీ అనడమే ఎక్కువ ఆయనకు, అందులో ఏడాదొచ్చిండు అని అంటున్నాడు. ఆయన స్థాయిని మించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఏడాదొచ్చాడు. కానీ సార్ చూద్దాం, సమయం ఉంది కదా, ఇంకా 2 నెలల సమయం ఉంది కదా. ఏడాది వచ్చిండు అన్న రాహుల్ గాంధీ అని అన్న కేటీఆర్ గారు ఎన్నికల నేపథ్యంలో ఏమవుతాడో చూద్దాం. అంటే వ్యక్తిగతంగా ఓన్లీ ప్రయాగక్షేత్రంలో చెప్తున్నాను నేను. ప్రయాగక్షేత్రంలో మళ్ళా ఏమవుతాడో చూద్దాం. అయితే మా వరంగల్ డిక్లరేషన్ మాట్లాడిండు కదా, అంటే ఈరోజు సభ పెట్టింది ఎందుకైనా మళ్ళా మేము అధికారంలోకి తీసుకురండి అనే కదా. అంతే కదా, ఎవరైనా అంతే కదా. అంతే కదా. ఇది 2014 మేనిఫెస్టో, ఇది 2014 మేనిఫెస్టో. 1, 2, 3 పేజీలు వ్యవసాయ రంగం, వ్యవసాయ రంగం అని 3 పేజీలు చెప్పారు సార్. ఏమేం చెప్పారు? ప్రధానమైనటువంటిది అవుతా, రుణమాఫీ చేస్తాం 1,00,000 రూపాయలు 5 సార్లు చేసారు. 5 సార్లు అంటే ఏంది? 1,00,000 రూపాయలు 5 సార్లు కాదు, 1,00,000 5 సార్లు. 25,000, 15,000, 20,000 ఇట్లా 5 సార్లు చేశారు. టార్గెట్ అయితే కంప్లీట్ చేశారా? ఏం టార్గెట్? 1,00,000 రూపాయలు సార్. నేను మీకు 10 రూపాయలు ఇవ్వాలి సార్, రోజు రూపాయి 10 రోజులు ఇచ్చిన, ఏమైనా లాభం ఉందా మీకు? మీరు నాకు 10 రూపాయలు ఇచ్చిర్రు, నేను మీకు బాకీ తీర్చిన, కానీ రూపాయి ఇచ్చిన, మీకు ఏమైనా లాభం ఉందా? లాభం ఉందా అంటే ఒకటేసారి ఇవ్వలేదు, లాభం ఉందా లేదా? లాభం ఉందా లేదా? లేదు. అయిపోయాయి. రైతుకు రుణమాఫీ అంటే ఒకేసారి చేసేస్తే నీకు వానికి రైతుకు బ్యాంకుకు ఉన్నటువంటి డెబిట్ అనేటువంటి ఈ రిలేషన్ తెగిపోతుంది. సో రైతు ఫ్రీ అయిపోతాడు, మళ్ళా పోయి అప్పు తెచ్చుకోవచ్చు. నువ్వు ఇట్లా వేసినావు అనుకో, అప్పు కట్టినట్లే ఉంది, అప్పు ఉన్నట్లే ఉంది. బ్యాంక్ కూడా పోయినా అనుకో, ఉన్న అప్పు కట్టు అంటాడు. సార్ మొన్ననే వేసిండు కదా సార్ అంటే అది వడ్డీ అయిపోయింది అని అంటాడు. వడ్డీ కింద పోయింది, అంతే కదా, అది వడ్డీ అయిపోయింది సార్, అసలు అట్లనే ఉంది. నువ్వు వేసిన 20,000 వడ్డీ కింద వెళ్ళిపోయింది. నీ రైతు రుణమాఫీకి అట్లనే ఇది అయిపోయింది. తర్వాత సార్ మీకు ఏమంటారు, ఆహార ధాన్యాల్లో ఇప్పుడు కాలనీలు అన్నారేవో, వ్యవసాయ కాలనీలు అంట. ఎప్పుడైనా విన్నారా వ్యవసాయ కాలనీలు? తెలంగాణలో ఎక్కడ ఉంటే చూపెట్టారు వ్యవసాయ కాలనీలని వీళ్ళు చెప్పిరు ఈడ పుస్తకంలో. ఒక్క వ్యవసాయ కాలనీని చూపిస్తే నువ్వేంది మళ్ళీ మేము ఓట్లకు రంపు చూపెట్టు, వ్యవసాయ కాలనీ ఉంది చూపెట్టు,
ఒక్క వ్యవసాయ కాలనీని చూపెట్టు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పారు సార్? దాదాపుగా 76 హామీలు చెప్పారు సార్. రైతు వ్యవసాయ రంగానికి 76 హామీలు చెప్పారు. ఎన్ని హామీలు నెరవేర్చారు? రైతు బంధు అని గదొక్కటేసిరు. ఎందుకు చెప్పాలనా? అది కూడా ఎందుకు వేసిరు చెప్పాలనా? పేదల కోసం వేయలే. 6 నెలలకు ఒకసారి పైసలు వేస్తే మీరు రియల్ ఎస్టేట్లో భూములకు భయానా పైసలు అంటారు, అంటే అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ అంటారు చూడు. దట్ టోకెన్ అమౌంట్ ఇవ్వనికే మల్లారెడ్డి లాంటి వాళ్ళకు టోకెన్ అమౌంట్ ఇవ్వనికే ప్రభుత్వ పైసలు ఇచ్చిరు. ఇక్కడ 2 కోట్లు వస్తే తీసుకుపోయి ఒక దగ్గర భయాన్ని ఇచ్చి రావాలి. ఆ 2 కోట్లు ఆ ల్యాండ్ లాక్ చేసి రావాలి. మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? కోకొల్లలు ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలోనే. ఎమ్మెల్సీ నవీన్ గారు అన్ని వేల ఎకరాల అంతే కదా. ఆఖరి మరి పెట్రోల్ బంక్లకు ఇచ్చిర్రు. పెళ్లిల దీనికి ఇచ్చి ఏమంటారు అవి వేసారు కదా, దాన్ని ఏమంటారు, పెళ్లిళ్ళు చేస్తాం కదా మనం, కమిటీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్, వాటికి ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చారు? వాటికి ఏం అవసరం ఉంది? పంట పొలాలకు ఇచ్చిరా. తర్వాత ప్రధానంగా ఒక పాయింట్ చెప్పారు సార్, ప్రభుత్వము ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి భూమి సర్వే నిర్వహించాలి. కానీ 1940 నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం భూముల సర్వే చేయలేదు. తెలంగాణలో భూముల సర్వేని టీఆర్ఎస్ ప్రాధాన్యాంశంగా చేపడుతుందని 2014 చెప్పారు. తెచ్చింది ఎప్పుడు? ధరణి 2020లో తెచ్చారు. ఏం చేశారు? ధరణి యొక్క పర్యవసానాలు ఏంటి? రైతుల కోపాలు కట్టలు తెంచుకొని పోయి ఒక ఎంఆర్ఓని కాల్చి పడేసారు. అవును, అది జరిగింది. ఆడ ప్రభుత్వంలో జరిగింది. ఎంఆర్ఓని, మహిళా ఎంఆర్ఓని ఆఫీసులోనే కాల్చేసారు. అంటే రైతులకు ఎంత ఆక్రోశం వచ్చింటది, ఎంత కడుపు మండింటది. ఈ ధరణి వల్ల వాళ్ళు ఎంత నలిగిపోయి ఉంటే, ఒక మామూలుగా హత్య చేయడమే చాలా పెద్ద విషయం. అట్లాంటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పైన గట్టిగా మాట్లాడడానికి ఆలోచన చేసేది కిరసనాయలు తీసుకుపోయి అంటి పెట్టేసిండ్రు. అంటే ఎంత ధైర్యం చేసింటారు, ఎంత తెగించింటారు రైతులు, ఎంత వెక్స్ అయ్యింటారు వాళ్ళు. ఈరోజు నువ్వు రైతుల మధ్యలో పోయి మాట్లాడుతుంటే ఆడు ఉన్నోళ్ళు ఎవరన్నా రైతులు అంటే వాళ్ళు ఉంటే చెంపలు వలగొట్టు. నాకు తెలిసి ఆడు ఎవరు రైతులు లేనట్టున్నారు, అందుకే గమ్మున ఉన్నారు. సో వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో రైతులకు భూమి అంతా ఒకే చోట ఉండదని, అక్కడక్కడ ఉంటుందని, దానికి చిన్న చిన్న కమతాల వ్యవసాయ చేయడం వల్ల నష్టాలు ఎక్కువ వస్తాయని, ఈ సమస్య పరిష్కారం కోసం రైతుల మధ్య పరిష్కార అంగీకారం ఉన్నప్పుడు పక్కన ఉన్న కమతాలను కలిపి రద్దుబందులు, విన్నారా ఈ పదం మీరు? రద్దుబందులు వీళ్ళ కొత్తగా చెప్పారు, చూపెట్టరు. ఈ రద్దుబందులు చూపెట్టుర్రి, వ్యవసాయ కాలనీలు వద్దు, రద్దుబందుల్ని చూపెట్టుర్రి, మాట్లాడదాం. సో ఈ 2 కొత్తగా నేను కొత్తగా ఇప్పుడు చెప్పాలి ఏంటి అనేది. నేను ఈ పుస్తకం ఇస్తా, మీరు సమయం ఇస్తా అంటే ఒక్కొక్క పాయింట్ మనిషికి 10 నిమిషాలు నేను చదవను అంటూ. చదివితే మనకు ఒక రోజు చర్చ అవుతుంది సార్. సో ఒక రోజు చర్చ సవాల్కి మీరు రెడీగా ఉన్నారు. సవాల్ ఎందుకు? ఇంకా చూపించినా కదా, రెడీ అయింది, చూపించిన. ఇంకా ఆయన ఇప్పుడు నేను ఏం చెప్పినా మా ఎమ్మెల్యే గారి మాట, నా మాట మా ఎమ్మెల్యే గారు డెఫినెట్ గా హానర్ చేస్తారు. నేను ప్రూఫ్ చూపిస్తున్నా. ఇప్పుడు సవాల్ ఏం తెలుసా? మేము కాంగ్రెస్ పార్టీ స్వీకరించినాం, కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది. ఇప్పుడు స్వీకరించాల్సింది ఎవరు తెలుసా? దిస్ కాపీ క్యాట్, దిస్ ఇన్ఫాంట్ బేబీ, దిస్ ఫెయిల్డ్ పాలిటిషియన్ ఇన్ తెలంగాణ కల్వకుంట్ల తారక రామారావు హ్యాస్ టు టేక్ దిస్ ఛాలెంజ్. పోయి సిరిసిల్లలో కూర్చుంటాడా, ఏడో కూర్చుంటాడో చెప్పాను. అయితే ఒక్క మాట సార్, నేను క్లోజ్ చేసే ముందు ఒక్కటే మాట ఏం తెలుసా? ఆయన ఎప్పుడు మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నాడు, ఎవరు చదువుకోలేదు, నేను చదువుకున్నా, నేను జిఆర్ఈ రాసిన, నేను అట్లా, నేను ఇట్లా అని అంటాడు కదా. ఆయన మంచిగా పోయి సూట్లు వేసుకొని చాలా ప్రొఫెషనల్గా చదువుకున్నోళ్ళలాగా బిహేవ్ చేస్తాడు కదా. హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ స్పోకెన్ ది ఐటీ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బట్ ఇట్ ఆల్సో ఇవాంకా ట్రంప్. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని పెద్ద ఇంగ్లీష్ మాట్లాడింది కదా. ఏమైంది ఇంగ్లీష్ ఈరోజు? ఏమైంది నీ ప్రొఫెషనాలిటీ? సరే బాస్, మా రేవంత్ రెడ్డి అంటే మా పాలమూరోడు ఏమన్నా మహబూబ్నగర్ జిల్లా, నా హరికథ మాకు తెలియదు, మొరటోళ్ళం, వానకాలం చదువు అనుకుందాం, వానకాలం చదువు, మొరటోళ్ళము, మట్టి మనుషులము, గడ్డపర వేసుకొని భూమిని తవ్వుతే కానీ మా కడుపులు నిండని మట్టి మనుషులం మేము, గట్టి చాకరీ చేసిన వాళ్ళం మేము, మట్టి మనుషులం. నువ్వు అమెరికాలో చదువుకున్నావు, విజ్ఞాన్లో చదువుకున్నావు, పూణేలో చదువుకున్నావు, గేట్ రాసినావు, జిఆర్ఈ రాసినావు, అన్ని రాసినావు కదా. ఏడిపోయింది నీ సంస్కారము, తెలివి లేదు, మాకు రావనుకున్నావు మాటలు, నీకు వదిలేసి మీరు మాట్లాడుతున్నాడని ఆయన మాట్లాడుతున్నారు. అరే సరే, నేను గదినే కన్నా మేము ఒట్టి మనుషులం, మట్టి మనుషులం మేము, మాకు నాగరికత తెలియదు, యాస తెలియదు, భాష తెలియదు. మేము ఏంటో పాలమూరులో మూలకు ఉంటాం, అడవిలో బతుకుతాం మేమంతా. మా చుట్టుముట్ట అడవి ఉంటుంది, మాకు తెలియదు, నల్లమల మా చుట్టుముట్ట అడవి ఉంటుంది, మాకు అంత కరువు ప్రాంతము. మేము ఏంటో
టట్టా పారా పట్టుకొని ఊరుగా ఊరు దేశంలో పుట్ట పట్టుకొని చేతిలో పట్టుకొని పోయి బక్కని కోయటోళ్ళం మేము. మాకంటే యాస భాష రీతి ఓగేం లేదు, నీకు ఉంది కదా బా, నువ్వు మంచిగా మాట్లాడచ్చు, అమెరికాలో చదువుకున్నావు కదా, నువ్వు చదువుకున్నావు కదా. వెన్ యూ హ్యావ్ స్పోకెన్ సో గుడ్ ఇంగ్లీష్, వెన్ Ivanka Trump has came, you have shown yourself, you have expressed so good English, and you have said it is not only in information technology but it also in Ivanka Trump అని చాలా స్టైల్గా మాట్లాడినావు కదా. యూ స్పీక్ సో గుడ్ ఇంగ్లీష్, యూ స్పీక్ యుఎస్ యాక్సెంట్, యూ వేర్ గుడ్ సూట్, నైస్ గాగుల్స్, షూ, ఫోటో షూట్, యూ లుక్ లైక్ ఎన్ హీరో. వేర్ ఇస్ యువర్ కల్చర్? సరే మరి ఏమంటన్నా అంటే ఏదో తెల్ల సొక్క నల్ల ప్యాంట్ వేసుకొని నల్ల బూట్లు వేసుకొని వస్తాడు. నీ సంస్కారం ఏంటి సార్? రైట్, ఓకే, రైట్. కుమార్ యాదవ్ గారు,